కూటమి సర్కార్పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రైతులను ఆదుకుంటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటుపోయారని సందర్భంగా ప్రశ్నించారు. తల్లికి వందనం, అన్నదాత, సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకాలు ఏమయ్యాయని దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. ఒక్క ఎకరాకైనా నువ్వు సాగునీరు అందజేసావా? కబుర్లు చెప్పావు కదా, 16 లిఫ్ట్లు ఇచ్చామని చెప్పారు కదా, ఒక్క ఎకరాకి సాగునీరు అందజేస్తున్నారా? ఆరుతడి పంటలకు మీ సమాధానం ఏంటి? ఏమంటే పలాసలో ఎయిర్పోర్ట్ కడతాం, సంతబొమ్మాళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్ కడతాం. అసలు శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ కడతామని ఎప్పుడో చెప్పారు 30 సంవత్సరాల క్రితం. అది విడిచిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ కడతాం, సంతబొమ్మాళ్ళ దగ్గర కడతాం, లేదా ఇది ఎయిర్పోర్ట్ ఏమైనా బస్ స్టాప్? నమ్మడానికి ఏమైనా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? నువ్వు ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టాలనుకుంటున్నావు చెప్పు, ఏంటి అవసరమో చెప్పు. ఓకే కడతానన్నావు, మన సంతబొమ్మాళ్ళన్నా ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడుతున్న మాటలు ఈ పలాసలో అంటారు. నిన్నటికి నిన్న అంటాడు గోవాలా చేస్తానని. గోవా అన్నటువంటి ప్రాంతం ఏర్పాటై నేటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నుంచి దానికి చరిత్ర ఉంది. మళ్ళీ భారతదేశంలో రెండో గోవాని మనం చూడలేకపోయాం. ఎవడికి అమాయకుల్ని చేయాలనుకుంటున్నారు, ఎవడికి మోసం చేయాలనుకుంటున్నారు? ఒక్క ఎకరాకైనా నువ్వు సాగునీరు అందజేసావా? కబుర్లు చెప్పావు కదా, 16 లిఫ్ట్లు ఇచ్చామని చెప్పారు కదా,